ప్రపంచంలో అందరూ దేవుడు 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 దేవుడు. మరి అందరూ దేవుడు అంటే, అందరూ దేవుడిని ప్రేమిస్తుంటే ఒక పక్కన హైందవ సోదరులు మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని వాళ్ళు బయలుదేరారు. ఒక పక్కన ఇస్లాం సోదరులు మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని వాళ్ళు ఒక పక్కన బయలుదేరారు. ఇకపోతే మేము క్రైస్తవులు అండి, మేము క్రీస్తుని వెంబడిస్తున్నామండి, క్రీస్తు అంటే మాకు చాలా ఇష్టం అని క్రైస్తవులు బయలుదేరారు. ఇలా అందరూ దేవుడిని ప్రేమిస్తే చెడు కార్యక్రమాలు సమాజంలో ఉండకూడదు కదా, కుటుంబాలు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి కదా. సమాజం బాగుందా? మరి ఏం భక్తులు వీళ్ళు? దొంగ భక్తులు. దేవుణ్ణి ప్రేమించడం అనేది ఏదైతే ఉందో, నువ్వు దేవుడిని ఆరాధించడం ఏదైతే ఉందో, నువ్వు దేవుడి దగ్గరకు వెళ్ళి నువ్వు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని భక్తి అనుకుంటే, భక్తిలో ఉన్న శక్తి నీకు అర్థమైతే నిజంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిజమైన భక్తిలోకి వచ్చేస్తారండి. ఏంటి భక్తిలో ఉన్న శక్తి? స్వార్థ ప్రకటన నశించిపోయే వాడికి వెర్రే, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. అంటే భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే రక్షణ, భద్రత, రక్షణ, భద్రత, కంచె.